హలో ఫ్రెండ్స్, బియ్యం అనగానే సాధారణంగా ఎవ్వరికైనా తెల్లవే గుర్తుకు వస్తాయి. వైట్ రైస్తో వండిన అన్నాన్ని ఏ కూర కలుపుకొని తిన్నా రుచిగానే ఉంటుంది. ఇది తినకుంటే ఆహారం తిన్నట్టుగానే అనిపించదు. రోజులో ఖచ్చితంగా ఒక్కసారైనా వైట్ రైస్తో తింటుంటారు. కొంతమంది 2 పూటలా తింటారు, లేకుంటే భోజనం చేసిన ఫీలింగ్ కలగదు. అయితే శతాబ్దాలుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వైట్ రైస్ ప్రధాన ఆహారంగా ఉంది. అయితే కొన్ని దశాబ్దాలుగా మాత్రం వైట్ రైస్ తినడం వలన సమస్యలు ఎదుర్కొంటున్నారని చాలామంది చెబుతుంటారు. కారణం తక్కువ పోషకాలు ఉంటాయని. ఎందుకంటే వైట్ రైస్ ఎక్కువగా శుద్ధి చేయడం వలన ఈ ఆహారం తింటే ప్రయోజనం ఉండదని. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో చాలామంది ప్రజలు ఎక్కువగా అన్నంపై ఆధారపడతారు. మన దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా సాగు చేస్తున్నారు. అయితే మన రాష్ట్రాలలో ఎక్కువగా వైట్ రైస్కి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఎర్ర బియ్యం అంటే రెడ్ రైస్, బ్రౌన్ రైస్, నల్ల బియ్యం, బ్లాక్ రైస్ వంటి రకాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ బియ్యం ఆరోగ్యానికి మంచివి, వీటిలో ఉండే పోషకాలేంటి, వీటిని తినడం వల్ల ప్రయోజనాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రస్తుతం మార్కెట్లో మనకు అధికంగా లభిస్తున్న వాటిలో తెల్ల బియ్యం అంటే వైట్ రైస్ని ఎంతోమంది ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, థయామిన్, విటమిన్లు ఉంటాయి. ఇవే కాకుండా వైట్ రైస్లో ఫైబర్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఈ బియ్యాన్ని ఎక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ చేయడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు పూర్తిగా కోల్పోతాయి. అలాగే బ్లాక్ రైస్, నల్ల బియ్యాన్ని పర్పుల్ రైస్ అని కూడా పిలుస్తారు. ఈ బియ్యానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ కారణంగా ఈ బియ్యం నలుపు రంగును కలిగి ఉంటాయి. ఈ నల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ను బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్రౌన్ రైస్ తెల్ల బియ్యం కంటే ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఫ్లేవినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మధుమేహంతో బాధపడే వారికి బ్రౌన్ రైస్ ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. అలాగే రెడ్ రైస్లో యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీనిలోని పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర బియ్యం ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. అలాగే ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కూడా దోహదం చేస్తుంది. అయితే ఈ 4 రకాల రైస్లలో బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఎంతో ఆరోగ్యవంతమైనవి. వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. వైట్ రైస్ ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీని కారణంగా పోషక విలువలు తక్కువగా ఉంటాయి. వైట్ రైస్లో క్యాలరీల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక పరిమాణంలో వైట్ రైస్ తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.